ఒకవేళ జూమ్ తీసుకోగలిగితే అలాంటి వాళ్ళని మనము సో కంపల్సరీ వాళ్ళతో కూడా చేపిద్దాం, జూమ్ చేపిద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే చాలా వరకు నెట్వర్క్ కంపెనీ చేస్తున్నాము, మనందరం కూడా ఏదో రకంగా ఏదో విధంగా నష్టపోతూ ఉన్నాము, కష్టపడుతున్నాము, ఎన్నో రకాలుగా టీం అనేది చేస్తున్నాము. ఎంత టీం చేసినప్పటికీ కూడా సో కంపెనీలు ఆగపోవడం వల్ల టీమ్స్ అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దాని కారణంగా నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి కంపెనీ మనమే స్టార్ట్ చేసి మనలాంటి మిత్రులు అందరం కూడా కలిసి వర్క్ చేసుకుందాం, కొంత అమౌంట్ ఎర్న్ చేసుకుందాం అన్న ఉద్దేశం కొద్దీ 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ కష్టపడితే మనము 1 కోటి రూపాయలు లేదా 2 కోట్ల రూపాయల వరకు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంది సో ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వినడానికి లెక్కల ప్రకారంగా బాగానే ఉంటుంది తప్ప ప్రాక్టికల్గా అది సాధ్యం అవ్వట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లాన్లోకి వెళ్ళిపోదాం. మన దగ్గర మొత్తం 3 ప్లాన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి సిల్వర్ ప్లాన్ అని, గోల్డ్ ప్లాన్ అని, డైమండ్ ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది. సో మన కంపెనీ నేమ్ వచ్చేసి మన కంపెనీ నేమ్ విషయానికి వస్తే మనం A to Z ఈ సర్వీసెస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో A to Z ఈ సర్వీసెస్ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ సర్వీస్ అని చెప్పేసి, అంటే అన్ని రకాలుగా మనము ఆనందంగా ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ని లీడ్ చేస్తూ మనం డబ్బు సంపాదించుకునే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నేమ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్ని బేస్ చేసుకొని చాలా వరకు కంపెనీలు ఎలా ఉంటున్నాయి అంటే ఒక నెట్వర్క్ కంపెనీ ఓపెన్ చేయడం, స్టార్ట్ చేయడం, సో దానికి లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు. అది లేదు డబ్బు మొత్తం కంపెనీ దగ్గర ఉండేసి కంపెనీ క్లోజ్ అవ్వడం కూడా కావచ్చు. అది కంపెనీ పెట్టిన ఎండి దగ్గర ప్రాబ్లం ఉన్నా లేదా ఎలాంటి లీగల్ ప్రాబ్లం ఉన్నా కంపెనీ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో నేను యూట్యూబ్ని బేస్ చేసుకొని బిజినెస్ చేద్దామన్న ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేయడం జరిగింది కనుక ఏ విధంగా ఆలోచించినా సో మనకు లీగల్ పర్మిషన్ కూడా అవసరం లేదు. సో పర్మిషనే అవసరం లేని కంపెనీ లీగల్ ప్రాబ్లం వచ్చే అవకాశం 1% కూడా లేదు. సో దాని గురించి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అయితే నేను చెప్పేది అంటే మన దాంట్లో టోటల్ 3 ప్యాకేజీలు ఉన్నాయి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి కంపెనీ దగ్గర ఒక పిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పిన్ వాల్యూ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. 750 రూపాయలు వచ్చేసి మనము ఈ యొక్క 750 రూపాయలు వచ్చేసి మన యొక్క టీం మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం చాలా వరకు గమనించే ఉంటాము. కొన్ని కంపెనీల్లో హెల్పింగ్ ప్లాన్స్ అని చెప్పేసి మనం చేసాం. సో ఇది అదేవిధంగా మన ఐడిలో నుంచి అంటే మన ఫోన్పే లేదా మన గూగుల్ పే నుంచి వెళ్ళి మనల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులకు అంటే మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనకు సెకండ్ అమౌంట్ వచ్చేసి అంటే సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. సో 100 రూపాయల సెకండ్ ప్యాకేజ్ మనం తీసుకుంటే 1500 రూపాయలు వచ్చేసి మనము మన యొక్క సీనియర్స్కి అమౌంట్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము 2000 రూపాయలతోటి ఒక పిన్ తీసుకుంటే 3000 అమౌంట్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క విషయంలో కొంచెం మాత్రం క్లారిటీగా ఉండండి. ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి సెకండ్ థర్డ్ వ్యక్తులను జాయిన్ చేయడానికి వీలు కాదు. సో ఎందుకంటే అతనికి ఈక్వల్ ప్యాకేజీ లేదంటే అతనికంటే డౌన్ ప్యాకేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గమనించుకుంటే మనము ఒకవేళ 100 రూపాయల ప్యాకేజ్ తోటి మనం స్టార్ట్ చేసామనుకుంటే అంటే 1500 తోటి అప్పుడు మనం 750 ప్యాకేజ్ వాళ్ళను మనం జాయిన్ చేసుకోవచ్చు, అవకాశం మనకు ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ 3000 ప్యాకేజ్ తోటి మనం జాయిన్ అయితే అప్పుడు 1500 750 ప్యాకేజ్ వాళ్ళను కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా వీలుంటే టీం చేస్తాము, మేము బాగా వర్క్ చేయగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం తప్పకుండా వీలైతే థర్డ్ ప్యాకేజ్లోకి ఎంట్రీ అయ్యే అవకాశం ఎంట్రీ అయితే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. సో ఫ్రెండ్స్, అయితే ఈ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు సో మనకు ఇంతకుముందు కూడా ఒక మాట అన్ని కంపెనీలాగా మనది కాదు అని చెప్పేసి లీగల్ ప్రాబ్లం రాదని చెప్పేసి. సో ఎందుకన్నదానికి ఒక రీజన్ చెప్తాను. మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఈ యొక్క ప్యాకేజ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు మనం కొన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి ఛానల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. ఛానల్ని ఇంప్రూవ్ అవ్వడానికి మేము అందరం కలిసి కష్టపడాల్సిందే. సో దీంట్లో ఎవరైతే ఎగ్జాంపుల్ కోసం ఒక ఫస్ట్ ప్యాకేజ్లో వచ్చారో ఒక వ్యక్తి, ఫస్ట్ ప్యాకేజ్లో వచ్చినప్పుడు అతనికి ఒక 10 షార్ట్ వీడియోస్ని మనం సర్వీస్ రూపంలో ఇస్తున్నాము. 10 షార్ట్ వీడియోస్ అంటే మీకు పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, లేదంటే ఓన్గా ఏమైనా షాప్స్ ఉంటే షాపుకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైనా సరే మనం సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. సో ఆ విధంగా సర్వీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా మనకు 1500 ప్యాకేజ్లో గిన ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు, ఎవరైనా టీం మెంబర్ వచ్చినప్పుడు, సో వాళ్ళకు ఈ 10 షార్ట్ వీడియోస్తో పాటు ఒక 2 వీడియోస్ వచ్చేసి లాంగ్ వీడియోస్, అంటే 10 మినిట్స్ విడ్త్ గల వీడియోస్ ఏమన్నా ఉంటే వాటిని మనం ప్రమోషన్గా చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3000 ప్యాకేజ్లో వచ్చిన వ్యక్తికి 10 షార్ట్ వీడియోస్, దాంతోపాటు ఒక 10 మినిట్స్ వీడియో గల 2 లాంగ్ వీడియోలు, దాంతోపాటు లైవ్ వీడియో కానీ లేదా 1 అవర్కి ఎబోవ్ ఉన్న ప్యాకేజ్ ఏదైనా సరే, అంటే వీడియో ఏదైనా సరే మన యూట్యూబ్లో, లేదంటే మన కంపెనీ యొక్క ఇన్స్టాగ్రామ్లో, లేదంటే మన యొక్క వాట్సాప్ గ్రూపులలో మనం వాళ్ళకు సర్వీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా మన కస్టమర్ దగ్గరగా ఫ్రీగా డబ్బులు తీసుకోవట్లేదు. మరి ఈ డబ్బుల్ని ఏ విధంగా కంపెనీ చేరుతుంది, కంపెనీకి ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుంది, సో ఇందులో చేస్తున్న వ్యక్తులకు ఏ విధమైన ప్రాఫిట్ ఉంటుంది, సో వీటన్నిటిని కూడా మనం గమనిద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ సిల్వర్ ప్యాకేజ్ గురించి మనం ఆలోచిస్తే, సిల్వర్ ప్యాకేజ్లో మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, 750 రూపాయలు అన్నది మనం ఇవ్వడం జరుగుతుంది. 750లో ఒక 50 రూపాయలతోటి మనం పిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక 50 రూపాయలతో పిన్ తీసుకుంటాం. ఈ పిన్ అమౌంట్ మాత్రం కంపెనీకి వెళ్ళిపోతుంది. సో 1 మినిట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం కంపెనీ దగ్గర పిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పిన్ అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ పిన్ వచ్చేసి ఒక 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. సో ఇందులో కొంతమందికి పిన్ ఫ్రాంచైజీ ఇచ్చేస్తున్నాం మనం. ఎవరికైతే పిన్ ఫ్రాంచైజీ ఇస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి పిన్స్ తీసుకోవచ్చు, లేదంటే కంపెనీ దగ్గర నుంచి పిన్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇందులో నుంచి ఓకే ఫ్రెండ్స్, అయితే మనం పిన్ తీసుకుంటున్నాం. దాంతోపాటు 750 రూపాయలు అనేది మనము మన యొక్క ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే ఉంటారో, మనల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ వ్యక్తికి 250 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సో సెకండ్ పర్సన్ అంటే సెకండ్ అప్లైనర్ మన ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ నుంచి 10th వరకు అంటే ఒక 8 మెంబర్స్కి ప్రతి ఒక్కరికి 50 రూపాయలు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం మొత్తం 750 రూపాయలు అన్నది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఇక్కడ గమనించుకుంటే టోటల్గా ఒకవేళ మనం 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే మనం డైరెక్ట్ రెఫర్ చేస్తామో ఒక 2 లెవెల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే 2 లెవెల్స్ మెంబర్స్ దగ్గర నుంచి మనకు మనీ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ థర్డ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఇంకో 2 లెవెల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 4 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మనం జాయిన్ చేస్తామో టోటల్ 10 లెవెల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే 10 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక వ్యక్తి ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తే మన ఇన్కమ్ ఒక 1 ఇయర్ ప్లాన్గా వర్క్ చేసుకుంటే మన ఇన్కమ్ ఎలా ఉంటుంది అన్న విషయం పైన మనం ఇక్కడ క్లారిటీగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డైరెక్ట్ పర్సన్ తీసుకున్నాం, 250 రూపాయలు వస్తుంది. ఒకవేళ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేసామంటే 250 రూపాయలు చొప్పున ముగ్గురు నుంచి 750 రూపాయలు రావడం జరుగుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ 750 రూపాయలు. ఫస్ట్ ముగ్గురులోనే మనం పెట్టిన డబ్బు మొత్తం కూడా క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంట్రడ్యూస్ చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఇంకొకరు ముగ్గురు చేస్తే 9 మంది అవుతుంది. ఆ 9 మంది దగ్గర నుంచి మనకు 100 రూపీస్ వచ్చినా కూడా 900 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పీడిఎఫ్ ఫైల్ మీ దగ్గర ఉంటే ఇది గమనించండి. ఎందుకంటే మనకు టైం ఎక్కువ కాకుండా మనం షార్ట్లో చెప్పేద్దామన్న ఉద్దేశం కొద్దీ టోటల్ 10 లెవెల్స్ మనం ఇదే విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 10 లెవెల్స్ కంప్లీట్ అయిపోయే వరకు 44 లక్షల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం గమనించుకుంటే నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1500 రూపాయల ప్యాకేజ్ ఉంది. సో దీంట్లో పిన్ వచ్చేసి మనకు 100 రూపాయలు తీసుకోవాలి. టోటల్ జాయినింగ్ అమౌంట్ 1500 రూపాయలు. ఇప్పుడు ఈ 1500ని మనం ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ పర్సన్కి 500, సెకండ్ పర్సన్కి 200, థర్డ్ పర్సన్కి నుంచి 10th వరకు అంటే 10 లెవెల్స్ వరకు అంటే 8 మెంబర్స్కి ఒక్కొక్కరికి 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 1500 డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
మనం లెవెల్ వైజ్ కింద గమనించుకుంటే టోటల్గా మనకు 10 లెవెల్స్ ఉంటాయి. డైరెక్ట్గా ముగ్గురిని చేసినప్పుడు ఒకరి నుంచి వెళ్ళి మనకు 500 రూపాయలు చొప్పున ముగ్గురు నుంచి 1500 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనకు టోటల్ 10 లెవెల్స్ చూసుకుంటే మాత్రం 88 లక్షల రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్యాకేజ్ ఉంది. సో ఈ థర్డ్ ప్యాకేజ్ విషయానికి వస్తే పిన్ అమౌంట్ 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం లెవెల్ వైజ్గా చూసుకుంటే డైరెక్ట్ పర్సన్కి 1000 రూపీస్, ఆ సెకండ్ పర్సన్కి మనకు 400 రూపీస్, అదేవిధంగా మూడో లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఒక్కొక్కరికి 200 రూపాయలు పంపించాల్సి ఉంటుంది. సో ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా. ఈ విధంగా మనం గమనించుకుంటే ఫస్ట్ 3 మెంబర్స్లోనే మనం పెట్టిన 3000 రూపీస్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం టోటల్గా గమనించుకుంటే 1,41,00,000 వరకు మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇలా మనకు చాలా అంటే చాలా మంచి ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నేను చెప్తున్నది ఏంటంటే మనకు ఆ యొక్క ఇన్కమ్ తీసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిఫ్ట్ అండ్ బోనస్ అనే విషయాన్ని మనము చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ గమనించండి, మనం ఒక యూట్యూబ్ ఛానల్ని ముందట పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. క్లోజ్ అవ్వదు మన కంపెనీ, అవకాశమే లేదు. సో ఇక క్లోజ్ అవ్వడం అంటే మనం మానేయడం తప్ప కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా 10th లెవెల్ వరకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మనం అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది. చాలా చాలా మంచి ఇన్కమ్ ఉంది. సో దాంతోపాటు ఒక గిఫ్ట్ అండ్ బోనస్గా గమనిస్తే 4th లెవెల్లో 81 మెంబర్స్ అవుతారు. మీరు ఇక్కడ గమనించారనుకుంటా. 4th లెవెల్ ఇక్కడ చూడండి, 81 మెంబర్స్ ఉంటారు 4th లెవెల్లో. సో ఒకరు ముగ్గురు చేసినప్పుడు ముగ్గురు 3 చేస్తే 9 అవుతుంది. 9 మంది మళ్ళీ ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 27 అవుతుంది. 27 మంది ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 81 మెంబర్స్ అవుతున్నారు. ఇలా మనకు ఎప్పుడైతే 4th లెవెల్లో 81 మెంబర్స్ కంప్లీట్ అవుతారో అప్పుడు మనకు హోమ్ స్టూడియో అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ఇంట్లో మీరిగిన ఒక స్టూడియో లాగా ఏర్పాటు చేసుకుంటే, అంటే మన మొబైల్ ద్వారా కొన్ని వీడియోస్ ఎడిటింగ్ కానీ ఏదైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత ఇంట్రెస్ట్గా చూపించగలిగితే ఎవ్రీ మంత్ మనం 2000 రూపీస్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి నాకు తెలిసి ఇందులో జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 81 టీం అన్నది చేయడం మా వల్ల కాదనే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఎందుకంటే అందరం కూడా నెట్వర్క్ లీడర్స్మే, మనమేం డైరెక్ట్ చేయమనట్లేదు. మనం చేయాల్సింది ఓన్లీ ముగ్గురే. ఆ ముగ్గురు మళ్ళీ 3 చేస్తే 9 అవుతుంది. ఈ సిస్టమ్ ప్రకారంగా 4th లెవెల్ వరకు వెళ్తే మనము లైఫ్ టైం వాళ్ళకు ఎవ్రీ మంత్ 2000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి హోమ్ స్టూడియో పెట్టుకోవచ్చు. దానికి ఏం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫోన్ ద్వారా మనం ఏదైనా చేసుకోవచ్చు. సో అదేవిధంగా 5th లెవెల్ వచ్చే వరకు 243 మంది టీం అవుతుంది. అప్పుడు ఆఫీస్ రెంట్ రూపంలో మనము ఎవ్రీ మంత్ మనకు 5000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం గమనించుకుంటే మనకు 6th లెవెల్లో 729 టీం అవుతుంది. అప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఒకటి 20,000 వర్త్ గల కెమెరా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక యూట్యూబ్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కనుక మన కెమెరా అనేది కూడా మనకు కంపల్సరీ. సో అదేవిధంగా మనకు 7th లెవెల్లో కింద మనం ఆలోచిస్తే 2187 టీం అవుతుంది. అప్పుడు యూట్యూబ్ మెటీరియల్స్ మనం ఒక 50,000 వర్త్ గల మెటీరియల్ వాళ్ళకు ఆఫీస్ ఇచ్చాం కనుక, ఆఫీస్కి ఎవ్రీ మంత్ రెంట్ ఇస్తున్నాం కనుక ఆఫీస్లో కూడా ఒక మంచి స్టూడియో లాంటిది ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క 50,000 వర్త్ గల మనకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం గమనించుకుంటే 8th లెవెల్కి వెళ్ళామనుకోండి, అప్పుడు 6,561 టీం అవుతుంది. అప్పుడు స్టూడియో ఆఫీస్ రెంట్ కోసం అని చెప్పేసి, ఎందుకంటే టీం పెరుగుతుంది కనుక కొంత ఆఫీస్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి, పెంచాలి కనుక ఎవ్రీ మంత్ మనం 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 9th లెవెల్లో నేను ఆలోచిస్తే, సో అప్పుడు టీం ఉంటుంది, కొంచెం టీం పెరుగుతుంది కనుక మనం బయట తిరగడం కానీ ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ మనకు కార్ అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు నా కారు కొనుక్కుంటే, అంటే మీరు దాన్ని ఏమంటారు, మీరు అమౌంట్ పే చేసి నా కారు కింద తీసుకున్నారు అనుకోండి, లేదు మీకు సెకండ్ హ్యాండ్ మీ కారు ఆల్రెడీ పాత కారు మీకు ఉంది అనుకుంటే, సో ఆ కార్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకు ఎవ్రీ మంత్ మనము ఒక 10,000 రూపాయలుగా 50 నెలలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దగ్గర 5 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా 7th లెవెల్ వచ్చేసి 10th లెవెల్ వచ్చేసి లాస్ట్ లెవెల్, 10th లెవెల్ వచ్చేసి 59,000 టీం అవుతుంది. ఈ టీంలో మనకు ఆఫీస్ కమ్ స్టూడియో, అంటే స్టూడియో వాళ్ళకి పెట్టుకుంటే మంచి కొంచెం కార్పొరేట్ లెవెల్లో మనం చేయాలనుకుంటున్నాం. లైఫ్ టైం ఉంటుంది కనుక లైఫ్ టైం ఆలోచన కొద్దీ నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి, ఆఫీస్ ఎక్స్పెండిచర్ కోసం
₹1,00,000 ఇవ్వడం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇది అంతా బాగుంది. మరి మనం కొంత వర్క్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, మన లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ కావాలనుకుంటే మనమైతే 1st తారీఖు వరకు ఒక ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ 1st తారీఖు వరకు నాకు తెలిసి ఇంకో 5 రోజుల టైం మాత్రమే ఉంది, ఎక్కువ టైం లేదు. సో ఈ టైం లోపల ఎవరైనా పిన్ ఫ్రాంచైజ్ లాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా పిన్ ఫ్రాంచైజ్ లాంటివి తీసుకోవచ్చు. సో అప్పుడు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా ₹10,000 ఒక పిన్ ఫ్రాంచైజ్ అనేది తీసుకుంటే వాళ్ళకి 20,000 వర్త్ గల పిన్స్ ఇస్తున్నాం. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 10,000 అయితే మీరు పిన్స్ వేరే వాళ్ళకి ఇచ్చే పిన్ మీన్స్ ఇప్పుడు ₹50, ₹100, ₹200 ఏదైతే కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి అన్నామో ఆ యొక్క అమౌంట్ని మనం ₹10,000 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 20,000 వర్త్ గల పిన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా 5,000 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 8,000 వర్త్ గల పిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫ్రాంచైజ్ క్యాన్సిలేషన్ బెనిఫిట్ అంటే కొంతమంది ఎట్లా సో స్టార్టింగ్లో కొంత ఎక్సైటెడ్గా ఉంటారు, సో మేము ఏదైనా చేయగలుగుతామన్న ఉద్దేశం కూడా రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు రేపటి రోజు ఒకవేళ బిజినెస్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి, మా ఇన్వెస్ట్మెంట్ అన్నది బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. సో అలాంటి వ్యక్తుల కోసం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకున్నారు అది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుందాం. సో వాళ్ళకు 20% అమౌంట్ యాడ్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆఫ్టర్ 30 డేస్ అంటే ఎగ్జాంపుల్ 10,000 పెట్టారు, మీకు ఇంకో ₹2,000 యాడ్ చేసి ₹12,000 ఇవ్వడం జరుగుతుంది. ₹5,000 ఇన్వెస్ట్ చేశారు అంటే 5,000 వర్త్ పిన్స్ తీసుకున్నారు. సో అప్పుడు మీరు ₹1,000 యాడ్ చేసి ₹6,000 ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మీ యొక్క పిన్స్ ఏదైతే ఉందో అది కంపెనీకి రీఫండ్ చేయాల్సి ఉంటుంది, రిటర్న్ చేయాల్సి ఉంటుంది. మీరు రిటర్న్ చేస్తే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఫ్రాంచైజీ ఎవరైతే ఇంట్రడ్యూసర్ ఉంటారో అంటే ఫ్రాంచైజీని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 10% అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹10,000 మీ డౌన్ లైన్ తోటిగానే ఇన్వెస్ట్ చేపిస్తే ₹1,000 తగ్గించి మీరు ₹9,000 కంపెనీకి పంపిస్తే సరిపోద్ది. వాళ్ళకి 20,000 వర్త్ పిన్స్ ఇచ్చేస్తాం. అదేవిధంగా ₹5,000 ఇన్వెస్ట్ చేశారు ఒక వ్యక్తి, ₹5,000 ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు ఇంకో ₹500 కలుపుకొని మనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే మన కంపెనీకి పే చేయాల్సింది ₹4,500 పే చేస్తే సరిపోతుంది. 10,000 వర్త్ ₹8,000 వర్త్ పిన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఫ్రాంచైజ్ తీసుకోవాలన్న వ్యక్తులు కూడా తీసుకోవచ్చు. కానీ ఓన్లీ 5 డేస్ మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది. 5 డేస్ తర్వాత 10+1 ఆఫర్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ₹10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో అప్పుడు మీకు ఇంత ఆఫర్ అన్నది ఆ టైంలో మీకు దొరకదు. సో ఇంకోటి ఏంటంటే ఇది లైఫ్ టైం ఆఫర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో 10,000 వాళ్ళకి లైఫ్ టైం ఆఫర్ ఇస్తున్నాం. 50% లైఫ్ టైం ఆఫర్ ఇస్తున్నాం కనుక మీరు కావాలనుకుంటే సబ్ బ్రాంచ్ లాంటివి కానీ సబ్ ప్రింట్ ఫ్రాంచైజ్ లాంటివి తీసుకోవచ్చు. అంటే ఇవ్వచ్చు మీరు అంటే మా దగ్గర నుంచి 10,000 పెట్టేసి 20,000 వర్త్ పిన్స్ మీరు తీసుకున్నారనుకోండి, మీరు మీ డౌన్లైన్ వాళ్ళకు కొంచెం తగ్గించి ఇవ్వచ్చు. అంటే ఒక 10% 20%లో మీరు ఇవ్వచ్చు. అప్పుడు మీకు 50% ఇక్కడ మీకు ఆఫర్ దొరుకుతుంది కనుక మీరు 30%, 10%, 20% ఏ విధంగా ఇచ్చినా కూడా మీకు సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇన్కమ్ కూడా మీకు ఉంటుంది కనుక ఈ యొక్క అవకాశం ఈ యొక్క 5 డేస్లోనే ఉంది కనుక ఈ యొక్క అవకాశం యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్లాన్ విషయానికి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీతో ఏమైనా ఉంటే మనం హ్యాపీగా మనం మాట్లాడుకుందాం. నిజానికి చెప్పాలంటే సో మాట్లాడుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న ఉద్దేశం కొద్దీ సో స్టార్ట్ చేయడం జరిగింది ఈ జూమ్ని. ఎవరైనా హ్యాపీగా జూమ్లోకి వచ్చేసి మీరు చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని హ్యాపీగా చెప్పండి. ఇది మనది కంపెనీ. ఇంకోటి వాస్తవానికి చెప్పాలంటే ఇది కంపెనీ అనేది నెట్వర్క్ కంపెనీ అని చెప్పే బదులు సో మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నామండి. ఎందుకంటే చాలా రకాలుగా గమనిస్తే చాలా రకాలుగా లాస్ అయిపోతున్నాం. నెట్వర్క్కి వెళ్ళి కొంత ఇన్వెస్ట్ చేసి కానీ లేదా టీమ్ చేసి కానీ అన్ని రకాలుగా లాస్ అయిపోతున్నాం కనుక సో ఇలాంటి లాస్ మనకు కలగకూడదన్న ఉద్దేశం కొద్దీ తీసుకున్న నిర్ణయం ఇది. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి వీలైతే అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రేజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను. హ్యాపీగా మాట్లాడండి. నా ఉద్దేశం ఏంటంటే కలిసి వర్క్ చేసుకుందామండి, అందరం సంపాదించుకోవచ్చు దీంట్లో. సో ఏ విధంగా చూసినా ఇల్లీగల్ కాదు, ప్రాబ్లం కాదు, టెన్షన్ అస్సలే అవసరం లేదు. సో జెన్యూన్గా మనం ముందుకెళ్ళొచ్చు. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాపీగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సో ఎవరైనా పర్లేదు. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఉస్మాన్ సార్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ బాగున్నాను సార్. మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. ఓకే సార్.
జర్నీలో ఉన్నాను, కరీంనగర్ వెళ్తున్నాను, బస్సులో ఉన్నాను. ఓకే, వెరీ గుడ్ అయినా మీ జూమ్ మొత్తం విన్నాను, చాలా బాగుంది. హార్ట్ఫుల్ గా చేద్దాం సార్, ఫుల్ సపోర్ట్ చేద్దాం. మన కంపెనీ మన లోకల్ కంపెనీ కాబట్టి హార్ట్ఫుల్ గా చేద్దాం. ఎలాంటి డౌట్ అవసరం లేదు, నిశ్చింతగా చేస్తాం. ఓకేనా సార్? సార్ ఓకే సార్. అయితే సార్ ఓకే సార్, ఏమన్నా కంపెనీ ప్లాన్లో డౌట్ కానీ ఏమన్నా ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే డౌట్ అడగొచ్చు. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. అన్న వీరస్వామి అన్న, మీరు కానీ ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంటే మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, అన్మ్యూట్ ఇస్తాను. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రేజ్ చేయండి. మనది ఫస్ట్ మీటింగ్, ముందు మనకు ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవానికి ఎందుకంటే తొందరగా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఫుల్గా ప్రిపేర్ అవ్వలేదు ప్లాన్ని కూడా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తెలియని ప్లాన్ కాదు, అందరి నెట్వర్కర్సే. సో ఫ్రెండ్స్, వీలైతే హ్యాండ్ రేజ్ చేయండి, మాట్లాడండి. లోహాజీ సార్, సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి మీరు మాట్లాడండి సార్. ఇక్కడ ఏదైనా మాట్లాడచ్చండి, నిజానికి చెప్పాలనుకుంటే. స్టార్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ కంపెనీని అందరం కలిసి కట్టుగా చేసుకొని మనం కూడా ఇట్లాంటి నెట్వర్క్ బిజినెస్ బాగా ఇక్కడ నుంచి లోకల్ నుంచి హ్యాండ్ చేసి అందరికి ఆదర్శంగా నిలుద్దామని నేను కూడా ఆశిస్తున్నాను సార్. ఓకే సార్, అందరం కలిసి బాగా డెవలప్ చేసి మళ్ళీ ఇంకా ముందుకెళ్దాం సార్. చాలా మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు సార్. ఇందులో మన కొమరంభీం జిల్లా కానీ మంచిర్యాల జిల్లా నుంచి కానీ జనరల్ గా యూట్యూబర్స్ తక్కువ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది సార్. మీ రూపంలో సార్ యూట్యూబ్ చేసే వాళ్ళకి, ఛానల్స్ చేసే వాళ్ళకి, వీడియో చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని నేను భావిస్తున్నాను సార్. ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చిన మీకు ప్రత్యేకమైన నా ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు సార్. మీరు ఇలా మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలాట్ సార్. ఓకే, రైట్ సార్. కలిసి పనిచేద్దాం సార్, మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం సార్. సార్ ఓకే సార్. ఓకే సార్, నా ఉద్దేశం ఒక చిన్న విషయం చెప్పేసాను. నా ఉద్దేశం ఏంటంటే సార్, మీరు లోహాజీ సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ నెట్వర్క్? 2 years నుంచి చేస్తున్నాను సార్. ఎంత సార్? 2 సంవత్సరాలు అవుతుంది సార్. వాస్తవానికి బిగినింగ్ చేసిన నేను 2019లో చేస్తాను సార్. ఓకే, కానీ మధ్యలో మళ్ళీ ఆపి 2 years నుంచి చేస్తున్నాను సార్. ఓకే, రైట్ సార్. అయితే వాస్తవానికి మీరు అన్నట్టు చూస్తే ఇంకా మీరు చాలా తక్కువ టైం అన్నట్టు. ఇప్పుడు మేమైతే, నాకు తెలిసి నేనైతే ఒక 10-15 years నుంచి వెళ్ళి నెట్వర్క్లో ఉన్నా సార్. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మెయిన్ లీడర్సే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇంకా కొత్త వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతారు చెప్పండి. సో ఓకే, ఏదేమైనా సార్, మనకు సతీష్ అన్న మనకు అన్మ్యూట్ ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. ముందు మెయిన్ లీడర్స్, సీనియర్ లీడర్స్ ఉన్నారు మన దాంట్లో. సో అందరు కూడా హ్యాపీగా. నమస్కారం అన్న. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఈ డే 1 నుంచి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ కంపెనీ డే 1 నుంచే మేము ఆల్రెడీ అన్నగారితో డిస్కషన్ అవుతుంది. అన్న ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం చెప్పండి అని అడగడం జరిగింది. దానికి నేను చాలా అద్భుతం అన్న, ఎవరి గురించో మనం వర్క్ చేస్తాం, ఏ కంపెనీలో బతికిస్తాం, తీరా మనము దాంట్లో ఫ్రంట్ లైన్ లో ఉండి కూడా ఇన్కమ్ అనేది తీసుకోవట్లేదు. ఈ విధంగా కంపెనీ ఎత్తేయడం వల్ల మళ్ళీ మనము మార్కెట్ లో కూడా తలెత్తుకోలేక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని ఓ సంవత్సరమో లేకపోతే 6 నెలల గ్యాప్ తీసుకొని మళ్ళీ కంపెనీని స్టార్ట్ చేయడం, మళ్ళీ అందులో ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ ఆపేయడం, మళ్ళీ అందరికీ ఇదే ప్రాబ్లం అనేది కంటిన్యూగా ఇదే ప్రాబ్లం జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తము ఎవరికో దారదత్తం చేస్తున్నాం. తీరా 1 time వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఏం లేక ఇక అప్లైన్ అన్న ఐడియా రాదన్న, అన్న ప్లీజ్ అన్న ఐడియా రాదు అని బతిలాడుకొని చేసుకునే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడదాం మనము. MLM లో ఏం జరుగుతుంది, ఈ MLM ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని వస్తున్నారు. అంటే నేను ఒక 10-20 కంపెనీలో వర్క్ చేసిన, నేను ఒక 80 లక్షలు లాస్ అయినా, నా టార్గెట్ ఒక 1 కోటి రూపాయలు నేను తీసుకొని బయటకు వెళ్తే చాలు, దానికి నేను ఏం చేయాలి అని ప్రణాళికతో వాళ్ళు వస్తున్నారు.
తీరా ఒక ప్రణాళిక వాడు ఆ ప్రణాళిక ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో వాడు అప్పుడు జంప్ అవుతున్నాడు. ఓకే. ఇవి మనకు రిపీట్ గా జరుగుతూ ఉంటాయి. మనం ఏంటంటే సక్సెస్ అనేది మనకు తీసుకుందాం అనుకున్న టైంలోనే వాళ్ళు ఏదో విధంగా దాన్ని వాళ్ళే డిస్టర్బ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు వాళ్ళు జెన్యున్ గా ఉన్నా కానీ మనకు అంటే ఎమ్మెల్యే అనేసరికి ఏంటంటే చాలా మందికి వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి అటాక్ చేయడము, కొన్ని డిస్టర్బెన్స్ జరగడము, ఎస్. అట్లా జెన్యున్ గా నడిపించే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇలా జరగడం వల్ల మనకేంటంటే తీరా మనము ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే టైంలోనే మనము ఆ జీరో స్టేజ్ కి హీరో కావాల్సింది జీరో అవుతున్నాం. ఇట్లా మనం చాలా కంపెనీలో సఫర్ అవుతున్నాం. ఇవన్నీ అన్నగారితో ఎప్పటి నుంచో మన డిస్కషన్ నడుస్తుంది. అయితే దాని గురించి ఆలోచించి చాలా అద్భుతమైన కంపెనీని డిజైన్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది. కంపెనీలు ఏంటంటే మనకు చెప్పిన దాని ప్రకారం అయితే 100% సక్సెస్ రేట్ అనేది 100% ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ తోని మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి ఆ సర్వీసెస్ కూడా అందరికి యూస్ఫుల్ గా ఉండే సర్వీసెస్. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు మార్కెట్ లో చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, షాపులు స్టార్ట్ చేస్తున్నారు, లేదు స్టూడియోలు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఫోటో స్టూడియో స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళకి బిజినెస్ లేకున్నా కానీ రోజు కూర్చుంటున్నారు వెళ్ళిపోతున్నారు. ఇట్లా చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక సపోర్టింగ్ గా ఉంటది ఇది మనకి మార్కెట్ లో. ఈ రోజు ఏదైతే చాలా కంపెనీలు అంటే నేను ఎగ్జాంపుల్ గా ఒకటి రెండు చెప్పాను, ఇట్లా చాలా మంది సఫర్ అవుతున్నారు మార్కెట్ లో. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సపోర్టింగ్ అనేది జరుగుతది. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో ఏంటంటే అరే ఇది మన ఫ్రెండ్స్ కూడా పెట్టిండ్రు షాప్స్, అరే నాతో పాటు ఒక 10 మంది నేను బాగుపడ్డా కాబట్టి వాళ్ళు కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ విధంగా సిస్టమ్ అనేది స్టెప్ బై స్టెప్ మనకు ఫ్యూచర్ లో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యే సిస్టమ్ మనది. చాలా నాకు తెలిసింది మంచి పొజిషన్ కి వెళ్తాం అనేది 100% నాకు నమ్మకం ఉంది. ఆ కంపెనీని స్థాపించిన వ్యవస్థాపకులైన కమలాకర్ గారికి ప్లస్ ఈ ఈ కంపెనీ డిజైన్ చేసిన వంశీ గారికి, అంటే దాంట్లో సంబంధించిన అన్ని కూడా డిజైన్స్ దానికి సంబంధించిన వర్క్ అంతా చూసుకునేది వంశీ గారి కాబట్టి వంశీ గారికి అందరికి నా కృతజ్ఞతలు అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మంచి కంపెనీ స్టార్ట్ చేసిండ్రు, చాలా అద్భుతం. అండ్ ఇందులో ఉన్న జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మంచి సక్సెస్ ని తీసుకుంటాం. ఎందుకనంటే ఇది ఎంఎల్ఎం లాగా మనకి ఏదో ఇది చేసే కంపెనీ కాదు కాబట్టి ఇందులో సక్సెస్ అనేది 100% ఉంటది. మన ఫ్రెండ్స్ అందరూ కూడా పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ నీ అవకాశం ఇచ్చిన కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే ఇన్వైట్ చేయగానే రావడం జరిగింది, ప్లస్ మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడం రాకపోవడం అనేది ఉంటుంది 100%. అట్లా ఫస్ట్ ఫ్రంట్ లైన్ లో మనమే ఉంటాం. ఓకే అన్న, సో ఈరోజు జూమ్ లో ప్రతి ఒక్క వ్యక్తి మీరు నేను అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాస్తవానికి నేను ఈ యొక్క విషయం అయితే చెప్పొచ్చు, ఇది కంపెనీ అనే బదులు నేను దీన్ని ఏమనుకుంటా అంటే మన ఒక సర్వీస్ సెంటర్ లాగా నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అందుకే దీనికి ఫస్ట్ పేరు అనేది నేను వేరే పెట్టాను. వాస్తవానికి చెప్పాలంటే లీవ్ అండ్ లెట్ లీవ్ అనే ఒక పేరుని నేను తీసుకొని పెట్టడం జరిగింది. అంటే బ్రతికించు అనే ఒక నినాదంతో వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే మనకు ఇలాంటి నెట్వర్క్ సిస్టంలో వెళ్ళిన ప్రతి కంపెనీ ఎంత జెన్యున్గా ఉన్నా కూడా కంపెనీ ఉంచట్లేదు ఎవరు. అది కస్టమర్ ప్రకారం కావచ్చు, లీగల్ ప్రకారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క నెట్వర్క్ కంపెనీ పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పని మనం అనలేము. కానీ వాళ్ళను నిగలనియలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మార్కెట్లో ఉంచట్లేదు కొంతమంది వాస్తవానికి చెప్పాలంటే. అలా అని చెప్పేసి వాళ్ళ గురించి మనం పోడేది కాదు, వాళ్ళు కూడా తప్పుడు మనుషులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనది క్లోజ్ కావద్దన్న ఉద్దేశం కొద్దీ తీసుకున్న నిర్ణయమే ఈ సర్వీసెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. నేను ఏదైతే డబ్బులు తీసుకుంటున్నానో దానికి నేను సర్వీస్ ఛార్జ్గా వేయడం జరుగుతుంది. సో నా టీం మెంబర్స్ ఎవరైతే 10 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తున్నానో ఆ ఇన్కమ్ అన్నది నేను ఇవ్వట్లేదు, ఆ ఇన్కమ్ మీరే ఇచ్చుకుంటారో. ఎవరైతే మన సర్వీస్ నచ్చి వస్తున్నారో మన కంపెనీలోకి లేదా మన సిస్టంలోకి వస్తున్నారో వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తున్నాం. ఆ సర్వీస్ ఛార్జ్ చేసి ఆ సర్వీస్ ఛార్జ్ని మీకు డైరెక్ట్గా అందేలే వల్ల మళ్ళీ ఏదో ఒకరోజు నా చేతికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, నా ఉద్దేశమే తప్పుడైంది అనుకోండి, ఆ డబ్బులు నేను తీసుకొని నేను వాడుకొని మీకు ఇవ్వకపోతే కూడా కరెక్ట్ కాదు. అందుకోసం కస్టమర్ అనే వ్యక్తి మీరే ఇంట్రడ్యూస్ చేస్తే అతడు మీకే డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు మీ డైరెక్ట్ ఫోన్పేకు మీ అకౌంట్కి అందుతాయి, మీ యొక్క ఫోన్పేకి అందుతాయి, నా దగ్గరికి చేరదు. నేను చెడ్డగా ఆలోచించినా మంచిగా ఆలోచించినా కూడా
మీకు వచ్చే ఇబ్బంది ఎప్పుడు కలగద్దన్న ఉద్దేశం కొద్ది. ఎందుకంటే ఒక్కోసారి డబ్బు మనిషిని ఏదైనా చేయవచ్చు, అంటే అది నన్ను కూడా చెడుగా చేయవచ్చు, మిమ్మల్ని కూడా చేయవచ్చు. నేను అనేది ఏంటంటే ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇది ఆగకూడదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది ఆగకూడదు అన్న ఉద్దేశం కొద్ది తీసుకున్న నిర్ణయం ఇది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా మనకు ఎంఎస్కే అని చెప్పేసి సార్ వాళ్ళు హ్యాండ్ చేశారు. ఒకసారి అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శ్రీకాంత్ అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నా. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఉన్న లేటెస్ట్ అందరికి కూడా నమస్కారం అండి. చాలా ప్లాన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా క్లియర్ గా ఉంది, చాలా సింపుల్ గా కూడా ఉంది. సో 3 ప్లాన్స్ అయినా సరే ఒకే టైపు. అది పెద్ద ఒక లీడర్ గా, నెట్వర్క్ లో ఉన్న లీడర్ కి అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పెద్ద ఇబ్బందికరం కూడా కాదు. అన్ని గిఫ్ట్స్ అండ్ రివార్డ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మీరు ఏదైతే ఆశయంతో ఈ కంపెనీని స్టార్ట్ చేశారో అది బ్యాక్ బోన్ బేస్మెంట్ అయితే బాగుంది సార్. మీ ఆలోచన బాగుంది. అలాగే మీ కంపెనీ మన కంపెనీ ఏదైతే ఉందో భవిష్యత్తులో కూడా ముందుకెళ్ళి మంచిగా రన్ అవ్వాలని ఆశిస్తున్నా సార్. అయితే నాకు అంటే మీరు ప్లాన్ చెప్పేటప్పుడే నాకు 2 డౌట్స్ రైజ్ అయినాయి. మేబీ అది ఇప్పుడు డౌట్స్ సెక్షన్ పర్లేదు సార్. నేను ఒక మాట చెప్పొచ్చు సార్ దీంట్లో, మీరు ఈ టాపిక్ వచ్చినందుకు. అవసరమైతే మన జూమ్లో పక్క బిజినెస్లో టాపిక్ కూడా మాట్లాడుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే నెట్వర్క్లో మనం అందరం ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళం సార్. ఆ ఇబ్బందులు మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. మన కంపెనీలో ప్రాబ్లం ఉన్న పర్లేదు, అది పక్క కంపెనీలో ప్రాబ్లం ఉన్న పర్లేదు, హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి, మనం చేస్తున్నది యూట్యూబ్, రియల్ చెప్తున్నా, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను గిఫ్ట్ అండ్ బోనస్ పెట్టిన దాంట్లో కూడా ఒక యూట్యూబర్గా ఒక వ్యక్తి సెటిల్ అవ్వాలి, మన కంపెనీ ద్వారా ఒక వ్యక్తి లైఫ్ సెట్ అవ్వాలన్న ఉద్దేశం కొద్దీ నేను కెమెరా కాంచెలు మొదలు పెడితే ఒక స్టూడియో వరకు తీసుకెళ్ళాను తప్ప మీకు బిల్డింగ్లు కట్టిస్తా, కార్లు ఇస్తా, బంగ్లాలు ఇస్తా అని చెప్పేసి ఎలాంటి అపోహలకు తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే పని చేయండి పైసా రాదన్న విషయం మనకు తెలుసు. అయినా కూడా కొంత ఆశ కొద్దీ ఎక్కువ కూడా ఆశ అనేది పోదు కదా. మనకి ఏదో ఫ్రీగా వస్తుందన్న, వెంటనే లక్షల కోట్లు వస్తున్నాయన్న ఆశ అనిపిస్తుంది. ఆశ కొద్దీ మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ తప్పుడు నిర్ణయం తీసుకోకుండా లైఫ్ సెట్ అయ్యే విధంగా నేను ఆలోచించి తీసుకునే నిర్ణయం సార్. హ్యాపీగా మీరు అడగవచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇది కంపెనీయా కాదా అనేది నేను అడగదలుచుకోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది. రిజిస్టర్డ్ కంపెనీలు చాలా, మేము కంపెనీ కింద రిజిస్ట్రేషన్ చేసామని, మన ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసామని, ఇదిగో మా ప్రోడక్ట్ ఇదని, మా సర్వీస్ ఇదని చెప్పేసి చాలా కంపెనీలు స్టార్ట్ అయ్యి ఈ రోజు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని వెళ్ళిపోయినాయో తెలియదు, రోజుకి ఎన్ని వస్తున్నాయో కూడా తెలియదు. సో రిజిస్ట్రేషన్, ఇది రిజిస్ట్రేషన్, ఇది కంపెనీ అని పక్కన పెట్టేస్తే, మీరు ఏదైతే అన్నారో ఒక 750 రూపీస్ అసలు కంపెనీ కూడా పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎవరైతే మీరు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో మీ పేమెంట్ పై వాళ్ళకి వెళ్తుంది. ఫోన్ పేలో, గూగుల్ పేలో, లేకపోతే ఏదో ఒక పేమెంట్ యూపీఐ ద్వారా యూజ్ చేసుకోవడమే అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్. అయితే చిన్న దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఇది మేబీ ఇది మీ టీం వాళ్ళకి కూడా తెలిసే, మీ టీం వాళ్ళకి కానీ మీకు కానీ తెలిసే ఉంటది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ కంపెనీకి మనం పే చేస్తున్నాం, కంపెనీ ఎత్తేస్తుంది, మన డబ్బులను తీసుకుని మనకి పేమెంట్ ఇవ్వకుండా అనే ఆలోచన అయితే ఉండదు. అది కంపెనీయా, పార్ట్నర్షిప్ ఫార్మా, లేకపోతే ప్రొపరేటర్షిప్. ఓకే సార్. సార్ అన్మ్యూట్లోకి వెళ్ళారు, నేను మళ్ళీ ఇక్కడ అనేది లేదు సార్, అంతే కదా సార్ అది. ఓకే సార్. సో అయితే అక్కడ అది అడ్వాంటేజ్ గా తీసుకుంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్నట్టు అందరూ ఫోన్ పేలో, అంటే నాకు అనిపించింది సార్ ఇది భవిష్యత్తులో ఇది డిసడ్వాంటేజ్ అవుద్ది, భవిష్యత్తులో ఇబ్బంది అవుద్ది అని చెప్పి అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఒక 3 దగ్గర, ఒక 4 దగ్గర, ఒక 10 మంది దగ్గర పేమెంట్ ఒకేసారి తీసుకుంటే ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి టీం పెరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7th లెవెల్ దగ్గరికి 8th లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేబీ ఒకే రోజు ఒక 100 ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఒక 150 మెంబర్స్ నుంచి, ఒక 200 మెంబర్స్ నుంచో మనకి ఒక 200 కాడుకో 300 కాడుకో పేమెంట్స్ వస్తే, అది రేపన్న రోజున మన బ్యాంక్స్ కి అది నోటీస్ అవుతుంది. అది కొంచెం ట్యాక్స్ పరంగా కానీ ఈ పేమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇలా వస్తుంది అనే క్వశ్చన్ మనకి రైజ్ అవుతుంది సార్ కామన్ గా. సో అది మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేద్దామనే ఆలోచనలో మీరున్నా నాకు తెలియదు. అంటే కొంత ఆ సబ్జెక్ట్ గురించి కొంత తెలిసినోడుగా నేను ఒక మాట చెప్తున్నాను. అంటే చిన్న ట్రాన్సాక్షన్స్ 10, 15, ఒక 20, 30 వరకు అంటే ఎవడో పట్టించుకోడు రోజుకి. బట్ ఒకేసారి ఒక 100 ట్రాన్సాక్షన్స్, ఒక 150 ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, లేకపోతే 200 ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, కన్ఫర్మ్ గా కంపెనీ అనేది
కంపెనీ అనేది కొంచెం మన మీద ఓకే ఓకే సార్, ఓకే సార్. కంపెనీ అనేది మనం దృష్టి పెడుతుంది, అప్పుడు అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదా అని. ఓకే సార్. సార్ పర్లేదు, ప్రాబ్లమ్స్ సార్ పనిచేస్తున్న ప్రతి ప్లేస్లో ఏదో ఒక రకమైన ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, అదైతే వాస్తవం. ఇది వస్తుంది ఇది రాదు అని కూడా నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ ఒక క్లారిటీ మాత్రం ఇవ్వగలను సార్. సార్ ఆ స్టేజ్ మనకు వెళ్తుంది, హెవీ ఇన్కమ్ వస్తున్నప్పుడు మనం దానికి తగ్గట్టు కావాల్సిన సెక్యూరిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం సేఫ్గా ఉండాలన్న విషయం పైన కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. రియల్ చెప్పాలంటే ఆ స్టేజ్ రావాలని నేను కోరుకుంటున్నా సార్. స్టేజ్ మనకు వస్తుంది సార్. నా ఉద్దేశం ఏంటంటే అనుకుంటాం సార్, నేను అనేది కూడా ఏంటంటే ఆ స్టేజ్ కి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఏంటి అనేది సొల్యూషన్ ఒక విధంగా నేను ఆలోచిస్తున్నా సార్. సో ఒకవేళ అంతటి స్టేజ్ వచ్చింది మనకు, ఆ ఇన్కమ్ ఏమవుద్దంటే అది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే జగన్ గారి షెల్ కంపెనీ లాగా అవుతుంది. అంటే ఒక కంపెనీకి షెల్ కంపెనీస్ అని చెప్పేసి ఉంటది. ఆ కంపెనీస్ నుంచి ఒకే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఏమనంటే డొనేషన్ అంటారు. అంటే అంత పెద్ద మొత్తంలో మనం అమౌంట్ మనం కాకపోయినా సరే చిన్న చిన్న మొత్తంలో 200, 300, 150, 50 మినిమం 50 రూపీస్ ఒకేసారి ఒక 300 మెంబర్స్ నుంచి 400 మెంబర్స్ ఒక రోజు వస్తే కన్ఫర్మ్ గా ఆ బ్యాంక్ అనేది అలాంటి ట్రాన్సాక్షన్స్ మీద ఇలాంటివి ఇంతకుముందు నేను కొత్తలో నెట్వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి హైదరాబాద్ కంపెనీ అపెక్స్ పేరుతో కంపెనీలో వర్క్ చేసిన సార్. నేను చేసినప్పుడు టీం బాగా చేసిన, అప్పుడు కొత్త నెట్వర్క్, అదో రకమైన ఉత్సాహం ఉండేది చేయడంలో. సో చాలా బిజినెస్ వచ్చింది, చాలా ఇన్కమ్ వచ్చింది. ఆ టైంలో నా బ్యాంక్ వాడు ఫస్ట్ ఆపేసిండు, నా ట్రాన్సాక్షన్ ఆపేసి పిలిపించడం జరిగింది. సో అది అంటే నా ఉద్దేశం ఏంటంటే దానివల్ల అంత పెద్ద ప్రాబ్లం కాలేదు, కానీ ఆ రోజు వెళ్ళి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సార్ నేను ఒక నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నా, ఇలా వస్తున్నాయి ఇది అని చెప్పాల్సి వచ్చింది. అంతకంటే ఎక్కువ మనీ వస్తున్నప్పుడు అవసరమైతే ఒక 4 రోజులు హోల్డ్లో పెట్టాను. ఎందుకంటే దీన్ని ఒక మాట మీకు చెప్తున్నా, కంపెనీ క్లోజ్ అన్నది జరగదు. ఎందుకు జరగదు అంటే మీరు అన్నారు ఒక మాట అన్నారు చూసారు, ఇది యాక్చువల్ కంపెనీ అని చెప్పేసి అనాలా అనకూడదు అంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను సార్. ఒక వ్యక్తి దగ్గర అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పేసి ఒక మనీ కలెక్ట్ చేస్తున్నా. దానికోసం ఎవరెవరైతే సర్వీస్ ఇస్తున్నారో ఆ సర్వీస్ ఇస్తున్న వ్యక్తులకి ఈ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు గమనించండి, నాకు తెలిసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు గాను ఒక వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేయడం అన్నది నాకు తెలిసి అది లీగల్ ప్రాబ్లం రాకపోవచ్చు. వాస్తవం కాదు సార్? సార్ లీగల్ ప్రాబ్లం రాకపోవచ్చు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను మనీ కలెక్ట్ చేసినప్పుడు, నేను ఒక స్టూడియో పెట్టి చేస్తున్నప్పుడు అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హెవీ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వ్యక్తులకు అవసరం అనుకుంటే ఒక సపరేట్ మనం కరెంట్ అకౌంట్ చేయించుకొని, మన అమౌంట్ ఎక్కువ తీసుకున్న వ్యక్తులకు కరెంట్ అకౌంట్ లాంటివి చేయించుకొని మనం స్టూడియో పెడుతున్నాం కనుక ఆ స్టూడియో పేరు మీద మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ కూడా ప్రాబ్లం కాదు సార్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను అందుకే స్టార్టింగ్లో ఒక మాట అన్నా, 81 మెంబర్స్ దాటగానే హోమ్ స్టూడియో ఒకటి పెట్టిద్దాం, దాని తర్వాత 249 మెంబర్స్ అవ్వగానే ఒక స్టూడియో లాంటిది పెట్టేసి ఆఫీస్కి 5000 రెంట్ ఇస్తా అని చెప్పాను చూసారా సార్. అప్పుడు ఆ యొక్క స్టూడియో పేరు మీద ఆ ఒక్క వ్యక్తికి ఒక కరెంట్ అకౌంట్ తీసుకొని, సార్ వింటున్నారా సార్? విన్నాను సార్. ఒక కరెంట్ అకౌంట్ తీసుకొని ఆ కరెంట్ అకౌంట్లోకి ఈ యొక్క అమౌంట్ వెళ్ళే లెవెల్లో ప్లాన్ చేద్దాం. సో అప్పటికి కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే, ఇల్లీగల్గా అయితే కాదు, రావడం అన్నది కరెక్టే, కానీ ఇల్లీగల్గా అయితే రావట్లేదు. సో అంత దూరం వస్తున్నామంటే అదృష్టమే. వాస్తవం ఈ ప్లాన్ చేయవచ్చా సార్? మన ఒక వ్యక్తి మంచి అమౌంట్ తీసుకుంటున్నాడు, ఒక కరెంట్ అకౌంట్ తీసుకుని ఆయనకు కొంత అమౌంట్ ఎక్కువ వస్తే కొంత అంటే సేవింగ్ అకౌంట్ కంటే బెటర్ కదా. నేను స్టూడియో అన్న ప్లాన్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదే సార్. స్టూడియో అన్న ప్లాన్ ఎందుకు పెట్టానంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనప్పుడు కరెంట్ అకౌంట్ అని ఇబ్బంది లేదు సార్, బట్ కరెంట్ అకౌంట్ అంటే ఏదో ఒక బిజినెస్ చూపించాలి. నేను అందుకే స్టూడియో పెట్టాను కదా సార్. వాస్తవాన్ని మీరు గమనించారా, మనం స్టూడియో అన్న మాట ఎందుకు వాడానంటే 100% ఆఫీస్కి మనం ఓపెన్ చేస్తాం, మన స్టూడియో పెడతాం, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ లాంటి నేను చాలా ఉన్నాయి ఆలోచనలు, అన్నీ ఒకే రోజు మాట్లాడలేక కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక స్టూడియో పెట్టాను, ఒక డ్యాన్స్ నేర్పించి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్టూడియోలో పెట్టేసి వారానికి వారంలో ఒక డే తీసుకొని అక్కడ ఒక డ్యాన్స్ క్లాస్ నడిపించి ఆ డ్యాన్స్ సంబంధించిన ఒక వీడియో అనేది క్రియేట్ చేసి నా యూట్యూబ్లో పెట్టుకుంటే నా యూట్యూబ్ ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది నాకు. అది ఏ రోజు కూడా ఇల్లీగల్ కిందకి పోదు. వాస్తవం కదా సార్?
నేను ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక విషయం నేను మీకు మళ్ళీ సార్ మనం అన్నీ హ్యాపీగా మాట్లాడుకోవాలి సార్, ఏది దాచేది వద్దు. ఎందుకంటే కంపెనీ అనేది కాదు ఇది, నేను ఫ్యూచర్ లైఫ్ టైం ఆలోచించి తీసుకునే నిర్ణయం ఇది. నేను ఒక మాట చెప్తున్నా సార్, ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్లో ఒక స్టూడియో పెట్టాను. కొంతమంది యాక్టింగ్ స్కిల్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకు పేపర్ యాడ్ ఇచ్చుకుంటాను. ఆ స్టూడియో పెట్టిన ప్లేస్లో నేను యాక్టింగ్ చేయించి లేదంటే ఒక డ్యాన్స్ నేర్పించేసి డ్యాన్స్ సంబంధించిన ఒక వీడియో తీసి నా యూట్యూబ్లో నేను పెట్టుకుంటే, సో దానికి సంబంధించిన ఏంటి ప్రమోషన్ నేను చేసుకొని నా యూట్యూబ్కి సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డొనేషన్ చేయని చెప్పి అడగచ్చు, తప్పేం లేదు. మీరు చూస్తున్నారు అనుకుంటా కొంతమంది డైరెక్ట్ యూట్యూబ్లో ఒక మొబైల్ నెంబర్ పెట్టేసి మీరు మాకు డొనేషన్ చేయని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. వాస్తవం కాదు సార్? అవును సార్, అవును సార్. నేను ఏమంటున్నా అంటే ఎక్కడో ఎన్ని సార్, రకాల కొంతమంది ప్రాబ్లమ్ వచ్చినాయి. షేర్ మార్కెట్ లో ఎవరైతే షేర్ మార్కెట్ సంబంధించి ఎవరైతే పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ ని వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేయడానికి దీంట్లోనే కదా సార్ ప్రీమియం మెంబర్షిప్ కూడా తీసుకోమన్నారు కదా, మా నెలకు వచ్చి నేను అదే అంటున్నా రూపాయలని. సార్, నేను అనేది ఏంటంటే ఎన్ని రకాల ప్రాబ్లం వచ్చినా కూడా మనకు అది మన వరకు రాకుండా ఉండే ప్లాన్లు మనం చేస్తున్నాం. రెండోది సార్, అదే. ఎప్పుడైతే మీకైనా నాకైనా డబ్బు వస్తున్నప్పుడు అవసరమైతే ఒక లీగల్గా సపరేట్గా ఒక లాయర్ని పెట్టుకొని కూడా మాది ఇది పరిస్థితి, దీనికి ఏమన్నా ఉంటే మీరు సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడగవచ్చు. కానీ యూట్యూబ్కు ప్రాబ్లం రాదు సార్. నేను అందుకే యూట్యూబ్ అనే దాన్ని ఎందుకు యాడ్ చేశానంటే, ఇప్పటి వరకు ఎవరు కూడా యూట్యూబ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో చూడండి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పి అంటుంటారు. మీరు గమనించారా? ఆయనకి అసలు యూట్యూబ్ ఛానల్ ఉండదు, అది మనం చూస్తే మనకి డబ్బులు వస్తాయట, వాడు మనకు తిరిగి ఇస్తారట. ఇది మీరు నమ్మచ్చా సార్? సో వాడికి యూట్యూబ్ ఛానల్ ఉండదు, వాడు ఎవరో ఒక లింక్ తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేస్తాడు, ఆ లింక్ మనం ఒత్తితే లైక్ కొడితే షేర్ కొడితే డబ్బులు వస్తాయి అంటాడు. సార్ ఇప్పుడు 1000 రూపాయలు కట్టు నీకు రోజుకు 100 రూపాయలు ఇస్తా, నేను కూడా చేస్తున్నా మీరు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏం దాచేది లేదు, ఎవరు మనం బయట నుంచి వచ్చిన వ్యక్తులం కదా, అందరం నెట్వర్క్స్మే అయినా కూడా చేస్తున్నాం. పోతాయని చెప్పి తెలిసినా చేస్తున్నాం, ప్రాబ్లం అవుతుందని చెప్పి తెలిసినా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఆశ. నేనేమంటున్నా అంటే ఫ్యూచర్లో నమ్ముకొని మనతోటి పాటు ఉన్న వ్యక్తులు సార్, జనరల్ టాపిక్ ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో ఒక బర్త్డే జరిగింది సార్, చిన్నగా ప్రమోషన్ చేయాలనిపించింది, మీకు 750 రూపాయలు ఛార్జ్ చేసిన ఒక వీడియో క్రియేట్ చేసి మీరు నాకు ఇస్తే నేను యూట్యూబ్లో పెడతా సార్. వీడియో క్రియేట్ చేయడానికి నేను డబ్బులు ఇవ్వట్లేదు, నేను మీకు ఛార్జ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు వీడియో చూడండి నేను మీకు డబ్బులు ఇస్తా అనట్లేదు, మీరు వీడియో ఇవ్వండి నేను మీకు ఛార్జ్ చేస్తున్నా 750 అంటున్నా. సో ఛార్జ్ చేయడం తప్పు కాదు, నేనేదో సృష్టించి ఇస్తా అంటే తప్పు. మీరు ఎందుకు ఈ A to Z ఈ సర్వీసెస్ ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద రిజిస్టర్ చేయకూడదు సార్? అంటే భవిష్యత్తులో చేద్దాం అనుకుంటున్నారా సార్? వాస్తవానికి నేను అంటున్నది సార్, చాలా మంది చేస్తున్న తప్పులు ఏంటంటే, అదేదో మాకు ఇంతకుముందు సతీష్ అన్న మాట్లాడినప్పుడు ఒక డైలాగ్ కొట్టేటోడు, పైన పిట్టలు ఉంటాయి కింద మసాలా నూరే వాళ్ళట. అంటే నా ఉద్దేశం మనకు రూపాయి రాకముందే మనం పెద్దగా ఆలోచించి ఏమేమో చేసి ఖర్చులు చేసి ఆ ఖర్చులు మొత్తం తీసుకొచ్చి లీడర్ల మీద వేసి. మీరు రిజిస్టర్ చేశారో లేదో నాకు తెలియదు, చేయలేదు వాస్తవానికి చేయలేదు. నేనేమంటున్నా ఫ్యూచర్లో చాలా రాబోతుంది, అంటే ఫ్యూచర్లో ఆలోచన ఉంది ముందే. ఇంత అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక స్టూడియో అనే పేరుతోటి ఇప్పుడు మాత్రం తప్పేం లేదు, కమ్యూనిటీ పెరిగింది చేసుకోవడం చాలా మంది. సార్ నేను ఒకటే మాట అంటున్నా సార్, ఒక యూట్యూబ్ పెట్టడానికి కానీ ఒక యూట్యూబ్ ద్వారా సర్వీస్ ఇవ్వడానికి కానీ ఎవరి దగ్గర ప్రజెంట్ అయితే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఎలాంటి ఉన్నా కూడా దానికి తగ్గట్టు చేద్దాం. ఇంకోటి సార్, ప్రతిదీ ఇలా మాట్లాడుకుందాం, మనం అన్నీ ప్రతిరోజు మాట్లాడుకుందాం, కష్టాలు సుఖాలు మాట్లాడుకుంటే నా ఉద్దేశం ఏంటంటే చెప్పండి సార్, ఒక్కోసారి నెట్వర్క్లో వచ్చిన ఇబ్బందుల్ని మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన వాటిని ఏమైనా ఉంటే వాటిని యూట్యూబ్లో కూడా పెట్టుకుని హ్యాపీగా దాంతో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. మనం దాంతో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకటి పనికిరాని ఒక కంపెనీ పెట్టిండు, వీని కంపెనీ వల్ల మా జూమ్లో ఉన్న ఇంతమంది నష్టపోయారు, ఈ దర్దుని కాబట్టి మేము టెన్షన్ పడ్డాం, ప్రాబ్లం పడ్డాం, ఎంతమంది డబ్బులు వీళ్ళు ఇలా తింటారని చెప్పేసి 4 మాటలు మాట్లాడుకొని దాన్ని కూడా యూట్యూబ్లో పెట్టచ్చు. నేను తప్పేం చేస్తున్నాను సార్, మనం నిజమేగా మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మా వీడియోస్ షేర్ చేస్తానంటున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు చూసుకుంటే ఇప్పుడు దీంట్లో ఒక 30 మంది ఉన్నారు, ఈ 30 మంది మాక్సిమం నెట్వర్కర్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేరే కంపెనీస్ లో కూడా మేబీ వర్క్ చేస్తుండొచ్చు. ఎవరి గురించి అనుకోండి, నా గురించి అనుకోండి, నేను ఒక వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. ఆ వర్క్ దానికి సంబంధించిన పీపీటీ ఏదైతే ఉందో వీడియో ఏదైతే ఉందో అది అంటే దాన్ని కూడా మీరు ప్రమోట్ చేస్తారా సార్? వాస్తవానికి ఏంటంటే అలాంటివి అయితే నేను చేయాలదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం సార్, ఎక్కడ అంటే కొద్దో గొప్ప జెన్యున్గా ఉండి బాగుండే అంటే చేస్తే తప్పేం లేదు, కానీ ఒక ప్రాబ్లం ఉన్న బిజినెస్ని మనం అర్థం చెప్పే టైంలో దాన్నే మనం ప్రమోషన్ చేస్తే వాళ్ళకు మనకి ఏం పెద్ద తేడా లేదు.
అదే 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 అని సో మీరు నా అన్నారు ఉద్దేశం కదా, మీ ఏంటంటే వీడియోస్ షేర్ చేస్తామని. ప్రాబ్లం లేకుండా ఇదో ఇప్పుడు పాయింట్ ఇప్పుడు నేను అడిగాను కాబట్టి ఒక తీరా జాయిన్ అయిన తర్వాత ముందు మీరు అలా అన్నారేంటి, ఇప్పుడు ఇలా అన్నారేంటి అని చెప్పని అడుగుతారు. సార్ వాస్తవానికి అందుకనే సార్ దేనికైనా కొన్ని అందుకనే కండిషన్స్ ఉంటాయి. అందుకనే క్లియర్ గా మనకి మన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మన ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నారో, సో వాట్ టైప్ ఆఫ్ వీడియోస్ షుడ్ బి అప్లోడెడ్ అని చెప్పి మీరు ఒక కండిషన్ బేస్డ్ వీడియోస్ ఏదైతే మీరు అప్లోడ్ చేయాలనుకున్నారో క్లియర్ కట్ గా 1-2 లైన్స్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా మేము ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తాము, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తాము. సో నెట్వర్క్ కంపెనీ అయితే మన కంపెనీ కాకుండా వేరే కంపెనీని ప్రమోట్ చేయము అనేది ఒక క్లారిటీ ఇచ్చుంటే రేపన్న రోజు నాలాంటి వాడు వేరే వాడు మళ్ళీ అడగడానికి ఎగ్జాంపుల్ అవకాశం కోసం లేకుండా ఒక మాట అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను, అంత క్లియర్. మీరు అన్నట్టు స్టార్టింగే కదా, మనం రాను ఇంకా చాలా మాట్లాడుకుందాం, చాలా చేద్దాం సార్, ఏది దాచేది లేదు. కాకపోతే స్టార్టింగ్లో ఒక మాట అన్నాడు, పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ బర్త్డేలు లాంటివి కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన, లేదా మీ షాపుకు సంబంధించిన ప్రమోషన్ ఏమన్నా ఉంటే, ఎగ్జాంపుల్ కొత్తగా ఒక షాప్ పెట్టిండు, అడ్వర్టైజ్మెంట్ కావాలనుకుంటున్నాడు, సో అలాంటి వాటిని మనం ప్రమోట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎక్కడ కూడా నెట్వర్క్ టాపిక్ రాలేదు. కానీ మాట్లాడుతున్నప్పుడే కదా సార్, ప్రాబ్లం గురించి డిస్కషన్ వెళ్ళినప్పుడే కరెక్ట్ మనం మాట్లాడుకోవడానికి అదే అన్నా, మీరు వీడియో 10 minutes వీడియో అన్నారు, నాకు ఒక నెట్వర్క్ సంబంధించి నా దగ్గర ప్లాన్ ఉంది, సో దాన్ని షేర్ చేయమంటే మీరు షేర్ చేయనట్టయితే వేరే విధంగా ఉంటుంది. లేదు లేదు సార్, వాస్తవానికి నెట్వర్క్ పైన అయితే మనము చేయాల్సిన పరిస్థితులు బాగుంటే సో దాన్ని గమనించి చేయొచ్చు, తప్పేం లేదు. కానీ నాకు తెలిసి మనమే ఒక కంపెనీ చేస్తూ ఇంకో నెట్వర్క్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో అదే మీరు ఒక విషయం కూడా మీరు గమనించండి సార్, నేను ఏమంటున్నానంటే ఒక లెవెల్ కాగానే ఒక 81 టీం అంటే 4th లెవెల్ చాలా తక్కువ టీం. వాస్తవానికి మనం చేసిన టీంలో 5,000, 10,000, 20,000 చేసినవి కూడా ఉన్నాయి. సో ఒక 81 టీం చేసిన వ్యక్తి నుంచి మొదలు పెడితే అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళకు ఒకసారి ఎగ్జాంపుల్ సార్, మీరే ఉన్నారు, ఒక 81 టీమే చేసింది అనుకుందాం, ఎవ్రీ మంత్ మీకు 2,000 రూపీస్ వస్తుంది, లైఫ్ టైం బాగుందా లేదా మీరు చెప్పండి. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి 81 టీం చేయడం పెద్ద కష్టమైన పైన. ఈరోజు ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా ఈ కంపెనీ ద్వారా ఎవ్రీ మంత్ వస్తుంది కనీసం 1,000 రూపాయలు అన్న టాపిక్ ఎక్కడైనా ఉందా? నేను ఆ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నా తెలుసానా, అతనికి ఫ్రీ ఇస్తా అనట్లేదు, హోమ్ స్టూడియో లాంటిదన్నా పెట్టుకోండి మీరు, కొద్దిగా గొప్ప ఎగ్జాంపుల్ మీకు ఒక వాట్సాప్ గ్రూప్స్ తయారు చేయండి. ఎందుకంటే మీరు 2,000 రూపాయలు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు కనుక మన ఛానల్కి సంబంధించి మన బిజినెస్ సంబంధించిన ప్రమోషన్ మీరు చేయండి, వీడియోస్ వాట్సాప్లో పెట్టండి, మన ఛానల్ నుంచి ఏదైతే ఒక మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ మీరు ఫార్వర్డ్ చేయండి అని చెప్పి చెప్తున్నాం. అలా చేసినందుకు డబ్బులు ఇస్తున్నాను. మళ్ళీ కూడా కొంతమంది అంటారు, మీరు జీవితాంతం ఎలా ఇవ్వగలుగుతారు సార్ అని చెప్పేసి అంటారు. మరి జీవితాంతం మీరు చేస్తేనే ఇస్తా, ఊరికనే ఏమి ఇవ్వ, ఆ మాత్రం కూడా చేయకపోతే అది కూడా నేను ఇవ్వ. ఏమంటారు, వాస్తవం కదా? కొంతమంది అలా చేయనే సైలెన్స్ ఉండిపోతారు మొత్తానికి. సో నేను అదే అంటున్నా సార్, నేను ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి, మీరు నేను అందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కరెక్ట్ ప్రాసెస్ గల పని దొరకట్లేదు. నేను మొన్న ఒక బిజినెస్ చేసిన సార్, కంపెనీలో పేర్లు ప్రజెంట్ అవసరం లేదు, చెప్పినా తప్పేం లేదు, కానీ చేసిన కష్టపడి చేసిన 4,000 5,000 టీం వచ్చేసింది, ఈరోజు జీరోకి వచ్చేసింది, కంపెనీ పోయింది. సో వినడానికి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నాకు డబ్బులు వచ్చినాయి, కానీ అది సర్వీస్కే, అంటే టీం మెంబర్ తినబెట్టడానికి తాగబెట్టడానికి బయట వెళ్ళడానికి ఫీల్డ్కు దీనికే పోయింది. బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పు, పలానా కమలాకర్ సార్ అబ్బాగా పలానా బిజినెస్ చేసి 10 లక్షలు సంపాదించిండు. నిజం చెప్దామంటే సార్ ఇగో ఈ సాఫ్ట్వేర్ చేసేటప్పుడు డబ్బులు కూడా కష్టంగా ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే రియాలిటీ వేరు, బయటికి చెప్పేది వేరు. ఇప్పుడు లీడర్గా నేను ఉన్నప్పుడు నాకు ఏం రావట్లే అంటే బిజినెస్ రాదు, మళ్ళీ అంటే అబద్ధం చెప్పాల్సిందే తప్పకుండా. పోనీ నిజం చెప్దామంటే నిజం చెప్తే ఎవడు మళ్ళీ విన్నాడు ఆ మాట. సార్ నేను ఏమంటున్నా అంటే ఇలాంటి ఇబ్బందులు ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్, బయటికి చెప్పలేని వాళ్ళు. ఒక్కో మాట చెప్తున్నా, 5,000 10,000 టీం చేసిన నాలాంటోడే లైఫ్ సెట్ చేసుకున్నప్పుడు 5 మంది 10 మంది చేసిన నెట్వర్క్ ఎప్పుడు సెట్ అవుతాడు సార్? ఏ రోజు సెట్ అవుతాడు? అంటే ఆశలు ఏమో ఉంటున్నాయి కానీ దానికి తగ్గట్టు వర్క్ లేదు కదా. పోనీ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఈరోజు నేను 1 మంత్ మొత్తం కలిసి 3 చేసినా కదా, నెక్స్ట్ మంత్ నాకు 9 అయిద్దా, నాకు గ్యారంటీ ఏమైనా ఉందా? నెక్స్ట్ మంత్ వరకు కంపెనీకే గ్యారంటీ లేదు. సో నేనేమంటున్నా అంటే 100% ఒక మాట చెప్పగలుగుతా సార్, ఇది పోదు, దీనికి లీగల్ ప్రాబ్లం రాదు. ఫస్ట్ బై మిస్టేక్ వచ్చే స్టేజ్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు, అంటే మనకు ఆ స్టేజ్ వస్తుందంటే మనకు ఆ స్టేజ్లో మనం ఉన్నాం, సంపాదిస్తున్నాం అని అర్థం కదా. పండిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు మనకి నా డబ్బులు వస్తేనే ఎంతో కొంత ప్రాబ్లం వస్తుంది. మనకు వచ్చిన డబ్బులకు ఈ కంపెనీ ద్వారా వచ్చే ప్రాబ్లం కూడా చిన్నగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఏం ఇల్లీగల్గా నువ్వు డబ్బులు నాకు 1,00,000 రూపాయలు దాన్ని తెల్లాలేసి 10 లక్షలు చేసిస్తాను అనట్లేదు నేను. సో అందుకోసం ప్రాబ్లం రాదు. హ్యాపీ సార్, అందరం కలిసి వర్క్ చేసుకుందాం, సంపాదించుకుందాం. సో లీగల్గా ప్రాబ్లం లేకుండా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో అందుకే మీరు విషయం గమనిస్తే కొంతమంది ఇల్లు ఒకడు ఉంటే ఆఫీస్ ఇంకొకటి పెట్టుకుంటారు.
నేను ఓపెన్ చెప్తున్నా, నేను హోమ్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నా, నేను డైరెక్ట్ నా ఇంట్లో పెడుతున్నా, నాకు దగ్గరే ఉంటే నా ఇంటికే రండి, నో ప్రాబ్లం, ఏ భయం అవసరం లేదు. ఎందుకంటే నేను చేసేది ఏ తప్పు కాదు. నా ఇంట్లో నేను స్టూడియో పెట్టుకొని చేసుకుంటే ఏమైనా తప్పా సార్? నేను ఒక వీడియోకి రేపు ఈ 2-3 డేస్లో లేదా 1 వీక్లో నా పాప నేను ఇద్దరం కలిసి భోజనం చేస్తూ ఆ భోజనానికి సంబంధించిన ఒక వీడియో పెట్టేస్తా, ఆడుకుంటూ ఒక వీడియో పెట్టేస్తా. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తప్పు చేస్తలేం. ఇచ్చే వ్యక్తి కూడా ఇష్ట ప్రకారంగా ఆ 750 రూపాయలు, ఆ 1500 రూపాయలు, ఆ 3000 రూపాయలు వాళ్ళ దగ్గర సర్వీస్ నమ్మి మనమేమి వెంటనే అనట్లేదు. 10 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వీడియో మనం పెట్టేస్తాం, నో డౌట్. ఇంకో విషయం కూడా చెప్తున్నా సార్, ఫ్యూచర్లో అంత కరెక్ట్ ఉంటే నేను స్టూడియోస్ పెడుతున్నా అని చెప్పేసి అన్నా కదా, ఆ స్టూడియో పెట్టిన ప్లేస్లో అక్కడ నుంచి వెళ్ళి లోకల్ ఉన్న షాప్స్ అందరి దగ్గరికి వెళ్ళి కూడా మనము మన వ్యక్తుల ద్వారా అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు. సార్ మీ కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నారు కదా, మా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 2,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్, సో మీరు మీ యొక్క వీడియోని మేము ప్రమోట్ చేస్తాం, మీరు మాకు ఎంత ఇస్తారని చెప్పి డిమాండ్ చేసి హ్యాపీగా లైఫ్ సెట్ చేసుకోవచ్చు ఈ ఇన్కమ్తో పాటు, ఈ టీమ్ ఇన్కమ్తో పాటు. సో అంతగా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం సార్, ఏం భయం అవసరం లేదు. సో నమ్మిన వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయండి, హ్యాపీగా లైఫ్ సెట్ చేసుకుందాం. సో నమ్మని వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ చూడండి, అప్పుడు మళ్ళీ రండి, కంపల్సరీ రావాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నంటే సార్, చేసి విసుగెత్తిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. ఈ విసుగు మీలో వచ్చినప్పుడు కంపల్సరీ నేను గుర్తుకొస్తా, సో నా కంపెనీ గుర్తుకొస్తుంది, హ్యాపీగా మీరు వస్తారు, మళ్ళీ కలిసి ప్రయాణం చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే ఎవరైనా 100 చేయొచ్చు. कुंदन जी, आप बहुत देर से हाथ उठाया, आपको अनम्यूट दिया, एक बार आप बात करो सर. कुंदन जी सर, आपको मैंने अनम्यूट दिया सर, कुछ काम पे है क्या, आवाज़ आ रहा कि नहीं? సో ఓకే, కుందన్ సార్ అని చెప్పేసి మనకు బీహార్ నుంచి వెళ్ళి బీహార్ పాట్నా ఇతను. సో నేను ఏది చేసినా కూడా బిజినెస్ చేస్తున్నాడు పాపం, ఏ బిజినెస్లోకి ఎంట్రీ అయినా వస్తూ ఉంటాడు. కానీ ఏం చేద్దాం, ప్రతి కంపెనీలో రావడము, కంపెనీ 4 రోజులు ఉండడం పోవడము, అయినా లాసు, నేను లాసు, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి చరిత్రలో ఇలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఫ్రెండ్స్, నేను అన్నిటికీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం, నమ్మి ఒకసారి రండి. కొంతమంది ఒక మాట అంటారు, సార్ ఇది వర్కౌట్ అవ్వని ప్లాను, లేదంటే ఇన్కమ్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది. నేనేమంటున్నా, లైఫ్ సెట్ చేస్తా. కానీ మీరు కూడా నా పద్ధతిలో నన్ను నమ్మి నా ప్రకారంగా మీరు ఆలోచిస్తే మాత్రమే సక్సెస్ అవుతుంది. అలా కాకుండా అలా జైన్ అయ్యి ఇలా సైలెన్స్గా ఉంటా అంటే, ఈరోజు నేను ఒక మాట మాత్రం చెప్తున్నా, నేను మీకు ఇచ్చేది సర్వీస్ అండి, నెట్వర్క్ కాదు. మీరు లాస్ అవ్వట్లేదు, మీరు ఇచ్చిన దానికి సంబంధించింది. మీరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారనుకుందాం, నా ఛానల్ ద్వారా మీ ఛానల్ ప్రమోట్ చేస్తా, మీకు 1000 సబ్స్క్రైబర్ వచ్చే లెవెల్లో చేస్తా. మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడే చెప్పట్లేదు, ఫ్యూచర్లో కొంత టైం తీసుకొని మీకు వ్యూస్ వచ్చే లెవెల్లో చేస్తా, మీ ఛానల్ మానిటైజ్ అయ్యే లెవెల్లో చేస్తా. ఒకసారి గమనించండి, మీరు ఇచ్చిన డబ్బు ఎక్కడన్నా మైనస్ అవుతుందా? సో ఎక్కడ కూడా మైనస్ అవ్వదండి. నేను అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, రియల్ చెప్తున్నా. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికైతే తెలుసు, హార్డ్ వర్క్ చేస్తాడని చెప్పి తెలుసు, మంచి టీం చేస్తాడని చెప్పి తెలుసు. అన్నీ తెలిసిన నేనే సెట్ అవ్వట్లేదు, వాస్తవానికి చెప్తున్నా, జోక్యం కాదు ఇది. నేనే సెట్ అవ్వనప్పుడు నా టీం ఎక్కడ సెట్ అవుతుందని చెప్పి ఒక 2-3 డేస్ నుంచి వెళ్ళి కరెక్ట్ నిద్ర కూడా పట్టక తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకళ్ళు ఫోన్ చేస్తుంటారు, నేను ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఒక అతను ఫోన్ చేస్తాడు, సార్ నేను ఒక 10 మందిని జాయిన్ చేసిన సార్, ఈ కంపెనీ పోయింది సార్, నా 10 మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి సార్? కొంతమందికి నేను గ్యారంటీ ఇచ్చిన సార్, గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు నేను జాయినింగ్ కోసం 1000 రూపాయలు తీసుకున్నా, కంపెనీ పోయింది సార్, ఇప్పుడు 1000 రూపాయలు నేను కట్టాల్సి వస్తుంది. నేనన్నా, సార్ ఎంత తీసుకుంటారు మీరు, మీకు పేర్ ఇన్కమ్ వచ్చినా లేదా డైరెక్ట్ రెఫరెన్స్ కానీ మీకు ఎంత వస్తుంది? ఓ 100 రూపాయలు, 200. మరి 200 కోసం 100 రూపాయల కోసం మీరు గ్యారంటీ ఎట్లా ఇచ్చిందంటే సార్, అలా చెప్తా తప్ప జాయిన్ అవ్వట్లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి ఇబ్బందుల్ని చూసి విసిగెత్తిందండి వాస్తవానికి. అప్పుడు తీసుకున్న నిర్ణయమే, ఓకే ఏదేమైనా ఇలాంటి వాళ్ళ కోసం, నేను అందరం మంచి నెట్వర్క్ కోసం మేము ఫుల్గా చేస్తాం, మీరు మా కంపెనీ రానవసరం లేదు. కొంత ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, కలిసి వర్క్ చేసుకుందాం, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీరు కూడా మాకు సపోర్ట్ ఉండండి. సో అలాంటి వాళ్ళు ఉంటే హ్యాపీగా రండి. నా ఉద్దేశం ఎవరిన వద్దనో రావాలనో కాదు, కొంతమంది ఇలా డిస్కషన్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు రావడం రాకపోవడం మీ ఇష్టం, కానీ ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళు మాత్రం రండి. నేను మీ ఇబ్బందులు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లెవెల్ల కొన్ని టిప్స్ ఇస్తాను, కొంత హెల్ప్ చేస్తాను. డైలీ జూమ్ మీటింగ్ ఉంటుంది, టైం మారుతుంది కంపల్సరీ, ఈ టైం కరెక్ట్ కాదు. మనం 8 గంటల నుంచి వెళ్ళి 9 గంటలు, కానీ ఇట్లా మీకు నచ్చిన టైం ఎవరన్నా హ్యాండ్ రైట్ చేసి టైం చెప్తే ఆ టైంకే మనం జూమ్ మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్,
మీలో ఒకటిగా చూడండి. ఏదో నెట్వర్క్ కంపెనీ ఎండీని కాదు, నేను ఇంకోటి కాదు. నేను ఒక నెట్వర్క్ అన్ని ఇబ్బందులు పడి ఏం చేయాలో తెలియక తీసుకున్న నిర్ణయం. కానీ కాన్సెప్ట్ విషయం పైన మాత్రం క్లారిటీ ఉంది. లైఫ్లో నేను కాదు, నా పిల్లలు కూడా నా ఛానల్ నడుపుకోవాలి, నా పిల్లలు కూడా ఈ యొక్క బిజినెస్ చేసుకోవాలి. నేను పోయిన తర్వాత కూడా నేను పోవడం అంటే నా పైకి పోయిన తర్వాత కూడా నా కొడుకులు బిడ్డలు ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క సిస్టమ్ని ఇలా నడిపించుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి యూట్యూబ్ అనేది క్లోజ్ అయ్యేది కాదు. ఈరోజు పక్క గల్లీలో, ఎదిరింట్లో, అక్కడ ఇక్కడ యూట్యూబ్లో చూస్తుంటాం. చిన్న పిల్లలు యూట్యూబ్ చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. దీన్ని కరెక్ట్ గమనిస్తే మీరు యూట్యూబ్ అనుకోవచ్చు, నెట్వర్క్ అనుకోవచ్చు, మరి ఇంకోటి అనుకోవచ్చు, మీరు ఏది అనుకున్నా పర్లేదు, కానీ మాత్రం సక్సెస్ మాత్రం మన చేతిలో ఉంది. సో ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. లేదనుకుంటే రేపటి జూమ్లో ఇంకోటి వెబ్సైట్ వచ్చేసి నైట్ రావడం జరుగుతుంది. కొంత వర్క్ ఉంది, ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాలేదు. సో నైట్ స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలనుకున్నా, ఇంకోటి కావాలనుకున్నా మీరు మీ సీనియర్ కానీ లేదా నా నెంబర్ ఉంటే నన్ను కానీ కన్సల్ట్ చేయండి. సో ఇంకా హ్యాపీగా మాట్లాడుకుందాం. కొంతమంది ఫీల్ అవ్వచ్చు, నిన్న మొన్న నుంచి కాల్స్ చేస్తున్నారు. ఈ బిజీలో నేను కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. సో ఏం మాట్లాడుకున్నా హ్యాపీగా జూమ్లో మాట్లాడుకోవచ్చు. సో రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ ఆల్ ద బెస్ట్.